హాయ్ గైస్. ఒకప్పుడు విక్టరీ వెంకటేష్ గారికి ఉన్నంత సక్సెస్ రేట్ బాలయ్య బాబు, చిరంజీవి, నాగార్జున కూడా లేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎవ్రీ ఇయర్ ఆయనకి సంబంధించిన మూవీ ఏదో ఒకటి రిలీజ్ అయ్యేది, ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసేది. కానీ ఈ మధ్యలో విక్టరీ వెంకటేష్ గారు సోలోగా హిట్ కొట్టి చాలా సంవత్సరాలే అయింది. 2007లో రిలీజ్ అయిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, తులసి చిత్రాలే విక్టరీ వెంకటేష్ గారికి సంబంధించి కమర్షియల్ హిట్స్. ఆ తర్వాత ఒకటి రెండు సోలో హీరోగా చేసినా కూడా ఫ్లాప్స్ అయ్యాయి. దృశ్యం, గురు లాంటి మూవీస్ ఒక రేంజ్ లో ఆడినప్పటికీ వెంకటేష్ రేంజ్ కి తగ్గట్టుగా హిట్స్ అయితే పడలేదు. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, గోపాల గోపాల, F2, F3 చిత్రాలు మల్టీ స్టార్టర్స్ తో మంచి హిట్ అయితే అందుకున్నాయి. ఇప్పుడు వెంకటేష్ గారు నటించి రిలీజ్ అవుతున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావుపూడి డైరెక్షన్ లో మూడోసారి ముచ్చటగా చేస్తున్న మూవీ ఇది. రేపు గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది. ఈ మధ్య రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ మూవీ పాటలకు కావచ్చు, ట్రైలర్ కావచ్చు, మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. రెస్పాన్స్ అదిరిపోయిందనే చెప్పాలి. ఎక్కడ చూసినా, ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా సంక్రాంతికి వస్తున్న ప్రమోషన్లే కనిపిస్తున్నాయి. ఆ విధంగా ప్రమోషన్స్ తో అదరగొట్టేస్తున్నారు మూవీ మేకర్స్ అయితే. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ వచ్చేసి ఈ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ కేకుల్లాగా మూడబోతున్నాయి. బుక్ మై షోలో ఈ మూవీ టికెట్స్ కి అయితే మంచి డిమాండ్ ఉంది అన్నట్టుగా అంత బాగా సేల్ అవుతుంది. సంక్రాంతి అంటేనే ఫ్యామిలీ పండుగ కాబట్టి అటువంటి ఫ్యామిలీ కంటెంట్ తో వస్తున్న మూవీ ఇది. సంక్రాంతికి వస్తున్నాం కాబట్టి ఫ్యామిలీస్ ఎగబడి మరి ఈ టికెట్స్ అయితే బుక్ చేసుకునేస్తున్నారు. బుక్ మై షోలో ఒక గంటకి 10,000 టికెట్స్ అయితే బుక్ అవుతున్నాయి. ఇదొక ఈ రీసెంట్ గా ఏ మూవీ చూస్తున్నా కూడా మంచి రికార్డ్ అనే చెప్పచ్చు. ఈ మధ్య రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చేసింది, ఫ్లాప్ ని మూట కట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన డాకు మహారాజ్ మూవీకి బజ్ క్రియేట్ అయ్యి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఫ్యామిలీస్ అయితే చూసే ప్రసక్తి లేదు. ఎందుకంటే అది పక్కా మాస్ మూవీ, కమర్షియల్ మూవీ. ఇక ఫ్యామిలీస్ కి ఉన్న ఒకే ఒక ఆప్షన్ సంక్రాంతికి వస్తున్నాం. అది కాకుండా వెంకటేష్ గారికి ముందు నుండి కూడా ఫ్యామిలీ హీరో అనే ట్యాగ్ ఉంది. కాబట్టి ఫ్యామిలీలు ఎంతమంది ఉంటే అంతమంది, 5 మంది ఉన్నా 10 మంది ఉన్నా, అది చిన్న ఫ్యామిలీ అయినా ఉమ్మడి కుటుంబం అయినా ఎగబడి మరీ చూసేస్తారు వెంకటేష్ గారి మూవీకి. ఈ మూవీకి ఉన్న డిమాండ్ ఊపు చూస్తుంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో మొదటి రోజే దాదాపుగా 15 కోట్ల షేర్ ని తెలుగు రాష్ట్రాలు అందుకునే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ ఓన్లీ 34 కోట్ల రూపాయల థియేట్రికల్ రేట్స్ కి అయితే అమ్ముడుపోయింది. ఇదైతే ఖచ్చితంగా హిట్ టాక్ వస్తే కనుక 3 days లో ఈ మార్క్ అందుకోవడంలో ఎటువంటి డౌట్ లేదు. ఖచ్చితంగా ఈ 34 కోట్లు కాదు, 50 కోట్ల మార్క్ నుండి అందుకునే శక్తి, సామర్థ్యాలు ఈ మూవీకి మెండుగా ఉన్నాయి. ఇప్పటికే అటు ఫ్యామిలీ ఆడియన్స్ లో, సినీ లవర్స్ లో సంక్రాంతికి వస్తున్న మూవీ సంక్రాంతికి హిట్ అవబోతోంది. ఈ సంక్రాంతికి వస్తున్న మూవీదే అన్నట్టుగా టాక్ అయితే ఏర్పడింది. అంతగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని ఉన్నారు. ఖచ్చితంగా ఈ మూవీతో డిస్ట్రిబ్యూటర్స్ కి, బయర్స్ కి లాభాలే లాభాలు అన్నట్టుగా తయారైంది. ఇదండి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎవ్రీడే తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్, వీకెండ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవన్నీ మీ వరకు రావాలంటే మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.